నా రెసిపీ కలెక్షన్స్లోకి వచ్చిన కొత్త రెసిపీయే ఈ స్వీట్ సమోసా. దీన్నైతే నేను సూజీ హల్వాతోటి చేశాను. టెక్స్చర్ బయట నుండి క్రంచీగా, లోపల నుంచి సాఫ్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా రెసిపీ కూడా చాలా అంటే చాలా ఈజీ. కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ పావు కప్ ఉప్మా రవ్వని 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. ఇందులోకి 3 tablespoons వరకు బెల్లం అండ్ అలాగే పావు కప్ వాటర్ వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత రవ్వ వేసుకొని ఇందులోకి ఇంకో పావు కప్ వరకు వాటర్ని వేసుకొని రవ్వని ఉడికించేసుకోవాలి. రవ్వ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుని మన స్టఫింగ్ అయితే తయారైపోయింది. ఇంకా ఈ స్టఫ్ చల్లారే లోపల ఇక్కడైతే పూరి పిండి కలుపుకున్నాను అనమాట, బేకింగ్ సోడా వేసుకొని. దాన్ని అయితే ఇలా చపాతీలాగా చేసుకోవాలి, పెద్ద సైజ్ చపాతీలాగా. మరీ సన్నగా ఉండొద్దు, కొంచెం లావుగానే ఉండాలి. ఇంకా ఈ చపాతీ మీద మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. పైనుండి ఇంకొక చపాతీని పెట్టుకొని మంచిగా ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకు ఫ్లవర్ షేప్స్లో కావాలనుకుంటే ఇలా మనం స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకొని దీన్నైతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న ఎడ్జెస్ని ఫ్రంట్ సైడ్కి ఒక 2 ఎడ్జెస్, బ్యాక్ సైడ్కి 2 ఎడ్జెస్ని ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ అలాగే ఎడ్జెస్ని కూడా మీరు ట్విస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటిని అయితే వేడి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన స్వీట్ సమోసా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.